హాయ్ ఫ్రెండ్స్, డబ్ల్యూజిఎల్ పిఎస్ఎస్ఎం ద్వారా గతంలో చాలా వీడియోలు చేశాను. ఈ వీడియో కూడా వెంకట్ గారు చేశారు. ఇది ఏకమ పిఎస్ఎస్ఎం ఏకమ అనేకమ సంఖ్య సఖ్యత ఈ టైటిల్ పెట్టి చేశారు. ఈ టైటిల్కి ఒక అతను కామెంట్ పెట్టాడు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అదేంటంటే, పాపం అందరూ కలిసి వారి బాధలను వ్యక్తపరుస్తున్నారు, కాస్త వినండయ్యా అని ఒక టైటిల్ అని ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ చాలా నచ్చింది నాకు. నిజంగా కూడా ఇది వాళ్ళు బాధలు వ్యక్తపరుస్తున్నట్టే ఉంది కాబట్టి ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. అలాగే దీనిలో రాయ జగపతిరాజు గారు పాల్గొన్నారు, ఆచార్య శ్రీనివాస్ గారు, ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు, సద్గురు ఫౌండేషన్ వంశీ గారు, ఈ నలుగురు పాల్గొన్నారు. అందులో మన రాయ జగపతి గారు మాట్లాడింది ఏంటంటే, ఎలాంటి నియమాలు లేవు పిరమిడ్ సొసైటీలో అని చెప్పారు వారు. ఇప్పటికి కూడా రాయ జగపతి గారు మన పిరమిడ్ సొసైటీలో ఎలాంటి నియమాలు లేవు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఒక మనిషి గైడ్ చేయడం లేదు, నువ్వు ఇలా ఎందుకున్నావు అని అడిగేది కూడా లేదు. సేమ్ పత్రిజీ గారు ఏ నియమాలు అయితే ఉన్నాదో అదే నియమాలు ఉన్నాయి, అదే 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి, 13 గైడ్లైన్స్ ఉన్నాయి. రాయ జగపతిరాజు గారు కంప్లీట్గా పత్రిజీ ఫాలోవర్. పత్రిజీ ఏవైతే చెప్పారో అవి మాత్రమే పాటిస్తున్నారు. ధ్యానం చెప్పే పద్ధతి నుంచి మొత్తం ఆల్మోస్ట్ పత్రిజీ గారు ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతున్నారు, ఎక్కడ కూడా డీవియేట్ కాలేదు. ఈ వీడియో రాయ జగపతి గారికి సంబంధించింది కాదు. కాకపోతే వంశీ గారు ఏమంటారంటే, పత్రిజీ ఎవరిలో ఏ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఎంకరేజ్ చేశాడు, అలా చేయడం వల్లనే ఈ సొసైటీ ఇంత డెవలప్ అయింది. డెవలప్ కావడం అన్ని ఏది ఉంటే అది, ఏ జ్ఞానం ఉంటే ఎవరిలో ఉంటే ఆ జ్ఞానాన్ని ఎంకరేజ్ చేశారు, అందుకొరకే ఇది ఇంత సొసైటీ డెవలప్ అయింది అనేది వారు అంటున్నారు. అలాగే వారి విషయానికి వస్తే, నేను భక్తి మార్గంలో ఉన్నాను అంటే, ఆయన భక్తి మార్గంలో లేడు ఉండడం కాదు, భక్తి మార్గంలో ఉన్నవారికి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ధ్యానం చెప్పి వాళ్ళని శాకాహారులుగా మార్చి ధ్యానంగా చేస్తున్నాను అన్నారు. మీరు అది చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ మెయిన్ నోటీస్ వచ్చింది ఏంటంటే, పత్రిజీ ఫాలోవర్స్ కొంతమంది, అంటే పత్రిజీ ద్వారా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, మాలాగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అందరూ నీ ద్వారానే ధ్యానంలోకి రాలేదు కదా, జస్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ మీది. కానీ వేల మంది పిరమిడ్ మాస్టర్స్ చెప్పిన వాటిల్లో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, ఎంత ధ్యానం చేసినా వాళ్ళ సమస్యలు తీరని వాళ్ళు, మీరు వారికి ఆశాకిరణంగా కనబడ్డారు. ఎందుకంటే ఆ సమస్యలకు రెమెడీ మీరు చెప్తున్నారు. ఏంటంటే కళల మీద ధ్యానము, ఇంకా చిట్కాలు చెప్పడము, ఇలా చెప్పడం వల్ల మీరు రామాయణ మహాభారత స్టోరీస్ కొన్ని చిన్న చిన్న కథల్లాగా చెప్పడం వల్ల జనరల్గా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ అంటే కంప్లీట్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కంప్లీట్ పిరమిడ్ మాస్టర్ రాంగ్ వేలో పోయారు. అది నా దగ్గరే ఉన్నారు ఎంతోమంది. వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి చెప్తున్నారు, మేము ఇలా రాంగ్ వేలో వెళ్ళాము, వంశీని ఫాలో అయ్యాము ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఏమని అంటే కూడా వాళ్ళు ఊకునే వాళ్ళు కాదు. అలాగా మీరు భక్తి మార్గంలో ఉన్న వాళ్ళను ఇందులోకి పట్టుకురావడం కాదు, ఇందులో ఉన్న వాళ్ళను రాంగ్ వేలో తీసుకెళ్ళారు మీరు. ఇక రెండోది, పత్రిగారే నాతోటి ఒక అన్నమయ్య ఏదో పెట్టించారు అని చెప్పారు మీరు. వారు పెట్టించినట్టే కారణం ఏంటి తెలుసా? మీరు ఇందులో ఉంటే సొసైటీకి చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే భక్తి మార్గంలో చెప్తున్నారు కాబట్టి. మీరు సపరేట్ కనుక పెట్టుకుంటే అది మీ సంస్థ అయిపోతుంది. అందుకొరకు టాక్టీస్గా నువ్వు వేరే పెట్టుకోవయ్యా అని చెప్పి పేరు సూచించి పంపించినట్టుంది మిమ్మల్ని. ఇది పత్రిగారు ఇలాంటి ట్రిక్కులు బాగా చేస్తాడు అతను. వాళ్ళని బయటికి పంపించాలి ముందుగా అంటే నొయ్యకుండా పంపిస్తారు. అది ఓకేనా? ఏదేమైనా ఒకటైతే నిజం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో
ఎంతమంది మాస్టర్లు అద్భుతమైన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అద్భుత జ్ఞానాలు అన్ని డైమెన్షన్స్ తెలుసా, ఇక్కడే ఉంటుంది అలాగా, ఇంకెక్కడ దొరకదు ఆ అద్భుతం మీకు ఎక్కడ. కావాలని చూసుకొని వరల్డ్ వైడ్గా ఏ సొసైటీ చూడండి అన్ని డైమెన్షన్స్ ఉండవు. సో అన్ని రకాల జ్ఞానాలు ఇస్తున్నారు కాబట్టే దీన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అంటారు. రెండోది, ఎవరు ఏం చెప్పినా శాకాహారం అయితే ఖచ్చితంగా చెప్పి తీరాలి. చూశారు కదా! పిరమిడ్ మాస్టర్‌లు ఎంత గ్రేట్‌గా, గొప్పగా పొగిడారో. ఇదే వంశీ గారు జూలై 24న పత్రిజీ గారు శరీర నిష్క్రమణ చేసిన తర్వాత 25వ తారీఖు రోజు లైట్ వర్కర్స్ గ్రూప్‌లో వీరిని ఒక ప్రశ్న అడిగారు ఎవరో. 2095 వరకు ఉంటా అన్నారు కదా పత్రి గారు, మరి ఎందుకు ఉండలేదు అన్నదానికి వీరి సమాధానం ఎంత దారుణంగా ఉందో తెలుసా? వారు ఏమన్నారంటే, పత్రిజీ గారు భూమి మీద ఎందుకు ఉండాలి? ఉండాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అతను ఇంత కష్టపడి చెప్తే పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరు కూడా 95% పిరమిడ్ మాస్టర్స్ ఎదగలేదు. అతనికి ఇక్కడేం పని, అతనికి ఉన్నత లోకాల్లో పని ఉంది. ఆ లోకాల్లో పని చూసుకోవడానికి వెళ్ళారు అని చెబుతూ మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. పత్రిజీ గారు చనిపోవడానికి కారణం పిరమిడ్ మాస్టర్సే. నొక్కి నొక్కి చెప్పారు అది. ఈ కటింగ్ తీసేసి నేను ఫేస్బుక్లో పెట్టాను. ఒక 1 వీక్ వెయిట్ చేశాను ఏమన్నా సమాధానం ఇస్తారని. నో రెస్పాన్స్. దాని తర్వాత డాక్టర్ యుగంధర్ గారు కూడా ఒక దారుణమైన వీడియో చేశారు పత్రి గారి మీద. నో డాక్టర్ నో మెడిసిన్ అంటే దానివల్ల చాలామంది సఫర్ అయ్యి చనిపోయారు, దానికి నేనే సాక్ష్యము అని చెప్పేసి చెప్తూ దాని మీద ఇంకో వీడియో చేశారు వారు. ఏంటంటే పత్రిజీ సెలబ్రేషన్స్ మామూలుగా మనం లోపట ఎంత బాధ ఉన్నా చాక్లెట్లు పంచుతూ ఎగురుతూ దునుకుతూ చేశారన్నమాట. దాన్ని కూడా అతను విమర్శించారు. ఈ ఇద్దరిని కలిపేసి వంశీ గారిది వీళ్ళిద్దరు కలిసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. కానీ అప్పుడు అన్న వర్డ్స్ పిరిమిడ్ మాస్టర్ల మీద ఇగో ఇప్పుడు వంశీ గారు పిరిమిడ్ మాస్టర్లను పొగడానికి కారణం ఏందో నాకు అర్థం కాలేదు మరి. ఎందుకంటే విధిలేని పరిస్థితుల్లో పొగిడాడేమో, అది హార్ట్ఫుల్గా అన్నది మాత్రం కాదనుకుంటుంది. ఓకే. ఎందుకంటే నేను పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నాను, సమయం తక్కువ ఉంటుంది కాబట్టి. దాదాపు పూర్తి వివరణ అంటే 45 మినిట్స్ పడుతుంది మనకి. కాబట్టి పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నాను. రెండవది ఆచార్య శ్రీనివాస్ గారు కూడా, వారు కూడా వాస్తవంగా పత్రిజీ యొక్క సబ్జెక్టే చెప్తారు. ఎక్కడ డీవియేట్ గారు శాకాహార ర్యాలీ బ్రహ్మాండంగా తీశారు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ వారు ఏం చేశారంటే పత్రిజీ ఏదైతే అంటే శాకాహారం అంటేనే మన పత్రిజీ నేషనల్ వెజిటేరియన్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ అని పెడుతూ వారి ర్యాలీస్లో పత్రిజీ ఫోటో కానీ ఎంబ్లం కానీ మన ఏది ఉండదు. కానీ పెట్టుకునేదంతా మన పిరిమిడ్ మాస్టర్స్ ఎక్స్పెండిచరే. అంటే తమిళనాడు అటు వేరు అనుకోండి, పెట్టుకోని ప్రాబ్లం లేదు. తెలంగాణ ఆంధ్రలో తీసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రతిసారి ఫోటో ఉండాలి. అవన్నీ పెట్టకుండా వాళ్ళతోటి తీసేవాడు అనమాట. నేను ఒక కామెంట్ పెట్టాను. ఏంటే నాకు శ్రీనివాస్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకప్పుడు. అడిగా, నేను ఫేస్బుక్లో పెట్టా, నేషనల్ వెజిటేరియన్ ఫౌండర్ మీరు పెట్టుకున్నారు, పత్రిజీ గారు అంటే అతను ఏం పెట్టాడు తెలుసు నాకు, ఒక పత్రిజీ గారే ఉన్నారా, బుద్ధుని పేరు ఇంకొక 2-3 పేర్లు తీసి పత్రిజీ గారు ఒక్కరు లేరు, మీరు ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి అని చెప్పేసి నాకు వార్నింగ్ లాగా ఇచ్చారన్నమాట. దానిలో అంటే ఆయన ఒక పత్రిజీ గారే ఉన్నారా అనేవాడు కొంచెం మనకు బాధ కలిగించింది అది. అందుకొరకు నేషనల్ వెజిటేరియన్ ఫౌండర్ అతను కాదు, మన వాళ్ళే అని చెప్పి పత్రిజీ గారే అని చెప్పేసి నేను వారిని అవాయిడ్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికి వారి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి కూడా నాకు సమయం లేదు. ఇక మూడవది, డీసెంట్రలైజేషనే ఉండాలి, సెంట్రలైజేషన్ వద్దు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కూడా సెంట్రలైజేషన్ ఏం లేదు, పరిమితమైన డీసెంట్రలైజేషన్ అని ఒకటి పెట్టాలని ప్రపోజల్ పెట్టాను. అది పెట్టారు. అది 2 ఇయర్స్ బట్టి అడుగుతున్నాను. ఎందుకు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి సొసైటీలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ లలిత్ కుమార్ గారు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పట్టుకొని పిరమిడ్ సొసైటీ మత మార్పిళ్లకు పాల్పడుతుంది అని అన్నారు.
దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? సమాధానం చెప్తే నీకేం హక్కు ఉంది అంటారు. రెండోది, ఈ మధ్యలో ఆదివర లక్ష్మి గారు ఒక వీడియో చేశారు. ఇక్కడ ఆడవాళ్ళకు రక్షణే లేదు, ఆడవాళ్ళకు రక్షణ అనేది వ్యంగ్యంగా చేసింది. ఆమె 2-3 వీడియోలు చేసింది. మరి ఒకవేళ ఆడవాళ్ళకు రక్షణ లేదు అని ఆమె కామెంట్ చేసినప్పుడు వారిని ఎవరు అడగాలి? పోనీ ఆమె కూడా ఏమైనా చెప్పుదామంటే ఎవరికి చెప్పాలి? మీకు ఈ మధ్యలో మునిబాబు గారితో ఒక ఇష్యూ వచ్చింది. అక్కడ వాళ్ళందరూ ఏదో అతనికి వ్యతిరేకంగా చెప్తున్నారు. మరి ఎవరికి చెప్పాలి? ఎవరు దాన్ని వాళ్ళ బాధ ఎవరు వినాలి? అక్కడ ఉన్న వాళ్ళకి సీనియర్స్ ఇది. మరి ఇవన్నీ వినాలంటే ఒకరు కావాలి కదా. మరి పోనీ విన్న తర్వాత సమ్ కండిషన్స్ పెట్టాలంటే అతనికి ఏదో ఒక పవర్ ఉండాలి కదా. మరి అది ఎవరుంటుంది? అంటే ఇదంతా అర్థం పర్థం లేని వాదన. డీసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ ఉండొద్దు అనేది. ఇంకొక ముఖ్య విషయం, మన దగ్గర సొసైటీకి ఎక్కడ చూసినా కూడా జనరల్గా మాట్లాడేది అంటే అవి అర్థం లేని వర్డ్సే అనుకోండి. లేడీస్ గురించి, లేడీస్కి రక్షణ లేదనే విషయం ఈ మధ్యలో 2-3 రేజ్ చేసేసారు. ఒక 2-3 పేర్లు కూడా చెప్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా. వైజాగ్ మాస్టర్ అని ఒకరు చెప్తున్నారు, ఇంకొక మాస్టర్ ఒకరు చెప్తున్నారు, రామ్తా మాస్టర్ అంటున్నారు అని బాధ్యత వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు అడగాలి వారిని? ఇక్కడ ఎక్కడో నెల్లూరులో కానీ గుంటూరులో కానీ ఒక పిరమిడ్ మాస్టర్ కనుక ఏమైనా చేస్తే అది యావత్ పిరమిడ్ ప్రపంచానికి వస్తుంది దానిలో. మరి ఇది ఎవరు మేనేజ్ చేయాలి? రాయ జగపతిరావు గారు మేనేజ్ చేస్తారా ఇది? వాడు సెంట్రలైజేషన్ వద్దంటున్నారు కదా. మరి ఎవరు చేయాలి దానిలో? ఏమైనా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలి దానిలో? ఇప్పుడు విశాలాక్షి ఒక ప్రాబ్లం ఉంది, మరి ఆమె ఎవరికి చెప్పుకోవాలి? ఆమె ఎన్నో లెటర్లు పెట్టింది, కనీసానికి ఎవరు కూడా పట్టించుకోలేదు. అది ఎంత రచ్చరచ్చని తెలుసా? కారణం ఏం తెలుసా? ఆమె పెట్టిన ఎలిగేషను ఎవరు పట్టించుకోకపోవడం వల్లే వచ్చింది. అది దానిలో ఎవరో ఒకరు పిలిచి ఏంది అంటే అడిగితే వచ్చేది కాదు కదా. 2019 వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు జనాల్లో. కరోనా వచ్చి జూమ్ సెషన్లు ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతనే జనాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ సొసైటీ ఇంత డెవలప్ అయింది ఎలా అయిందని నేను చెప్తాను, వినండి. ఇది నేను 2003లో ధ్యానంలోకి వచ్చినప్పుడు 2006లో జింకానా గ్రౌండ్స్లో, జింకానా కాదు కార్ఖానగడ్డలో ఒక 40 మంది మాస్టర్ స్పీచెస్ సీడీ తీసుకున్నాను. 40 మంది మాస్టర్ స్పీచెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 40-50 సార్లు విన్నా. పత్రిజీ స్పీచెస్ కూడా ఒక 40-50 సార్లు విన్నా ఒక్కొక్క స్పీచు. ఆ 2 స్పీచ్ల వల్లనే ఇలా పత్రిసార్ని నేను అర్థం చేసుకోగలిగాను. ఇప్పుడు కన్ఫ్యూజ్ ఎక్కడ మొదలైంది? ఈ 2019 తర్వాత జూమ్ సెషన్స్ వచ్చిన తర్వాత రకరకాల క్లాసెస్ పెట్టడము, కళల మీద ధ్యానము, గుడాకేశ, ఇన్నర్స్ కోచు, సోల్ కోచులు, పీలువండి వదలండి, స్ట్రైట్ కూర్చోండి, రకరకాల సంస్థలు పెట్టుకొని డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ చేయడం వల్ల జనాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. నాకు చాలా వస్తాయి ప్రశ్నలు జనాల నుంచి. ఒకళ్ళు ఇలా చెప్తున్నారు, ఒకళ్ళు ఈ విషయాలని రాయ జగపతిరాజు గారు కూడా తెలిసి ఉంటాయి, అలా కూర్చున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటాయి. మొత్తం కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కన్ఫ్యూజన్లో వచ్చేసేసి మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటి ద్వారా పిరమిడ్ సొసైటీని మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి తీసుకొచ్చారు దానిలో. అలా ముఖ్యంగా కళల మీద ధ్యానం ఎంత సఫర్ అయ్యారు తెలుసా? చాలా సఫర్ అయ్యారు. తర్వాత ఈ మధ్యలో వచ్చింది కదా భూతాల మీద అనిరుద్ధి మేడంది, దాంతో ఒక 3 మెంటల్ అయ్యారు మా దగ్గర వరంగల్లో. అసలు చెప్పడానికే అది ఉంది. ఇన్ని కన్ఫ్యూజ్ స్టేట్ లోపట ఆలోచించి అందరు సమస్యలు చెప్తుంటే మనకి తప్పనిసరిగా ఒక హెడ్ అంటూ ఉండాలి. అందుకొరకు అప్పుడు నేను ఆర్టికల్ పెట్టాను, పరిమితమైన డీసెంట్రలైజేషన్ అని. ఈ సెంట్రలైజేషన్కి ఏం పవర్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. నియమాలు ఉండవు. జస్ట్ వాళ్ళకి చెప్తే
వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తే అక్కడ వాళ్ళు ఆచరిస్తారు, లేకపోతే ఆచరించకపోయినా ఏం పట్టించుకోరు. కానీ మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉండాలి అనే ఉద్దేశంగా పెట్టింది. ఇప్పుడు మునిబాబు గారి ఇష్యూ తీసుకోండి. జస్ట్ ఒక 40 రోజులు మౌనంగా ఉండండి, ఇష్యూ సాల్వ్ అయిద్దని విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళు చెప్తే ఆడ ఇష్యూ కొంతవరకు సాల్వ్ అయింది. అదే లేకపోతే అది ఎవరు చెప్పాలి? అది ఎక్కడ సమస్య వచ్చినా విజయభాస్కర్ రెడ్డి గారు సాల్వ్ చేస్తున్నారు కదా, భారతదేశం మొత్తం తిరుగుతున్నారు కదా. వారు ఒక్కరే కదా ఇప్పుడు తిరిగేది భారతదేశం మొత్తం, ఎక్కడ సమస్య వచ్చినా వెళ్ళేది. మరి అలాంటి వాడు ఒకరు లేకపోతే ఇలా కర్తాలు ఎంత డెవలప్ అవుతుంది? అక్కడ కర్తల డెవలప్ అంటే ఒక నియమం నిబంధనలు పెట్టుకుంటేనే కదా వాళ్ళు అయ్యేది, ట్రస్ట్ వాళ్ళందరూ యూనిటీ అయ్యి. ఇంకోటి, ప్రతి చోట కార్యనిర్వాహకులు ఉన్నారు కదా, ఆ నిర్వాహకులు అన్నప్పుడు కొద్దిగా రూల్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి సంబంధించినవి. లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు. మేలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, తటవర్తి రామారావు అంటే ఎవరు కానివ్వండి, అక్కడ డిస్టిక్ ఆర్గనైజర్స్ లేకుండా పర్మిషన్ లేకుండా కనిపోతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి డిస్టిక్ ఆర్గనైజర్ పర్మిషన్స్ కావాలని చెప్పేసి మొన్న తెలంగాణ జిల్లా మీటింగ్లో అడిగారు వాళ్ళు. ఇప్పుడు మునిబాబు గారు ఉన్నారు ఎగ్జాంపుల్. అక్కడ తెనాలి లోపల 2 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ గ్రూపు ఆబ్జెక్షన్, వాళ్ళు నచ్చలేదు. 2 గ్రూపులు ఉన్న గారు మునిబాబు గారు ఎట్లా పోతారు? ఆ 2 గృహాలు సమన్వయం అయితేనే ఆయన పోవాలి దానిలో. మీకు ఇంకొక విషయం చెప్తానండి, మునిబాబు గారు ముచ్చట వచ్చింది కాబట్టి. 2 ఇయర్స్ క్రితం అతను ఏదో కొన్ని ఫోటోలు వచ్చినాయి అనమాట. ఆడవాళ్ళ మీద పూలు చల్లేది, ఇవన్నీ కౌగలించుకునేది, గోరు ముద్దలు దింపేది, ఇవన్నీ వస్తే దాని మీద మనం అడుగుతే ఏమన్నారంటే, లేదు మేము సొసైటీలోకి వెళ్ళిపోతాము, పత్రిసారి పేరు కూడా వాడమని చెప్పేసి ఒక ఫ్లైయర్ పెట్టమని అడిగారు నన్నే, కళాధర్ రెడ్డి గారు మీడియేటర్గా. అప్పుడు ఫ్లైయర్ పెట్టాను. ఆ ఫ్లైయర్ కూడా వాళ్ళ పర్మిషన్ చూపించి అది గ్రూపులో పెట్టాను. వీళ్ళకి పిరమిడ్ సొసైటీకి సంబంధం లేదు, పత్రిసారి పేరు కూడా వాడరు అని చెప్పి పెట్టాము. పెట్టినాక 2వ రోజే మరి పత్రిసారి పేరు లేకపోతే వాళ్ళకి కష్టమైందేమో, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే లక్ష్మణరావు గారు కలిసి సరే ఇక నుండి మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పి మళ్ళీ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే ఉంది అక్కడ. అంటే 2 సంవత్సరాల క్రితం పత్రిసారి పేరు కూడా వాడా అన్నవారు ఇప్పుడు మళ్ళీ పత్రిసారితో పేరే వాడతారు ఎందుకంటున్నారు? అంటే 2 సంవత్సరాల ముందే అతను మెడిటేటర్ 10-15 సంవత్సరాలు బట్టి ఎందుకు పత్రిసారి పేరు వాడా అనాల్సి వచ్చింది? అప్పుడు ఫ్లైయరే పెట్టించారు నాతోటి. ఇగో ఇప్పుడు కూడా అదే కారణం మళ్ళీ. అంటే 2 సంవత్సరాల లోపట్లే మళ్ళీ మార్పు వచ్చేసింది అతనిలో. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మనకి. అందుకొరకే ఇలాంటి సమస్యలు మనం సాల్వ్ చేసుకోవాలంటే ఒక కమిటీ కావాలి. అందుకొరకే ఫస్ట్ తెలంగాణ జిల్లా డిస్టిక్ ఆర్గనైజర్స్ దరిదాపు మండల్స్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. ఎలాంటి మాస్టర్స్ని పిలవాలి, ఈ కళల మీద ధ్యానము ఇలాంటి చెప్పే మాస్టర్స్ మనం పిలవకూడదు. అలాగే ఈ సోల్ కోచ్లు, అంతర్ కోచ్లు, గుడాకేశలు మనకు అవసరం లేదు. పత్రిజీ కాన్సెప్టు, పత్రిజీ నోటికెళ్ళి ఏదైతే వచ్చిందో, పత్రిజీ యాక్సెప్ట్ చేసింది కాదు, పత్రిజీ నోటికెళ్ళి వచ్చింది మాత్రమే, సూచించింది నోటికెళ్ళి వచ్చింది మాత్రమే మనం ఫాలో అవుదాం. పత్రిజీ యాక్సెప్ట్ చేసింది కాదు. పత్రిజీ ఆయన పక్కకు పక్తు దొంగ నా కొడుకు కూర్చున్నా కూడా వాడిని యాక్సెప్ట్ చేశాడు. నేనే సాక్ష్యం దానిలో. పత్రిజీ గారితో నేను ఎన్నోసార్లు డిస్కస్ చేసిన, సార్ మీ దగ్గర మహా మాయగాళ్ళు ఉన్నారు సార్ అని నవ్వుకునే వాళ్ళం మీ ఇద్దరం. దానిలో నేను చాలా అడిగేవాడిని పత్రి సార్ని. అంటే ఈ ప్రతి ఒక్కరిని వాళ్ళ స్థితిని యాక్సెప్ట్ చేశాడు. వాడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో వచ్చాడు. ఇప్పుడు వంశీ గారిని యాక్సెప్ట్ చేశారంటే అతనికి ఒక కళ ఉంది, అతనికి కొన్ని ఆధ్యాత్మిక అది ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాడు. వచ్చి స్టేజ్ మీద ఉన్నప్పుడు చప్పట్లు కొట్టించేవాడు. అంతేగాని వంశీ గారి క్లాస్లోకి పోండానని చెప్పలే కదా. ఎవరు ఏది ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. పత్రిసారి రిజెక్ట్ చేసిన వాళ్ళు చెప్పండి. ఒకవేళ పత్రిజీ అందరి యాక్సెప్ట్ చేసిన కనుక మనం పెట్టుకుంటే ఈ సొసైటీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. దానిలో ఉండదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళది ఉంటుంది. వాళ్ళందరూ సొసైటీ వాళ్ళ వాళ్ళ సొంతం పెట్టుకుని పోయారు కదా. మన పిరమిడ్ మాస్టర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అందుకొరకే పెట్టాను, పిరమిడ్ సొసైటీ డబ్బులు పిరమిడ్ సొసైటీగా ఉండాలి, వేరే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వకూడదు.
మనకు పిరమిడ్లు కట్టాలి, ఇంకెన్నెన్నో వర్క్స్ ఉన్నాయని కూడా ఆ స్లోగన్ కూడా తీశాను నేను. ఇదంతా వాళ్ళకి బాధ అనిపిస్తుంది పాపం. అందుకొరకే సెంట్రలైజేషన్ వద్దు, ఏ నియమాలు వద్దు, పత్రిజీ ఏవి పెట్టలేదు. అంటే కాలానుగుణంగా ప్రజల నుంచెల్లి వచ్చే వాటి ప్రకారము మనం కొన్ని పెట్టాల్సి వస్తుంది. ఇగో ఇప్పుడు ఒకటి పెట్టాము, హెచ్చరికగా పెట్టాము, లీగల్గా అంటే అనవసరమైనవి ఆధారాలు లేని పెడితే చర్య తీసుకుంటామని. రేపు ఒక చర్య తీసుకోబోతున్నాం అనవసరంగా వీడియోలు పెడితే ఆధారాలు లేకుండా. ఎందుకంటే డ్యామేజ్ చేయకూడదు కదా సొసైటీని. ఏమని ఉంటే నిర్వాహకులు చెప్పాలి అక్కడ. ఏ ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు వరంగల్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, నన్నే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. దానిలో ఎవడు చేసినా నన్నే పట్టుకుంటాడు. ఎందుకంటే అది ఇప్పుడు ఏదైతే చేస్తే పత్రిసార్కి వస్తుందో, ఇక్కడ పత్రిసార్ లేడు కాబట్టి ఏ జిల్లా ఉంటే ఆ జిల్లానికి వస్తుంది. ఎక్కడో ఒక అమ్మాయితోటి అసభ్యంగా ప్రవర్తించిండు అనుకో, పిరియడ్ మాస్టర్స్ అసభ్యంగా ప్రవర్తించిండు. ఏదో నిన్న ఆ అమ్మాయి చేసింది కదా, పిరియడ్ మాస్టర్స్ తోటి లేడీస్ కదా అని చెప్పి టైటిల్ పెట్టింది కదా, అది అందరికి వర్తించదా? వాడేవాడో ఏదో ఒకటి చేశాడు, మరి అందరికి వర్తించింది కదా. కాబట్టి పరిమితమైన సెంట్రలైజేషన్ ఉండాల్సిందే. కొన్ని నియమ నిబంధనలు అంటే కొద్దిగా ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిందే. పత్రిజీ కాన్సెప్ట్ కాకుండా వేరే కాన్సెప్ట్ చేస్తే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఈ దరిద్రం అంతా మోపైంది 2019 తర్వాతనే. 2019 ముందు ఒక్కొక్కల స్పీచెస్ మహాద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్ స్టేట్లోకి పెట్టారు. ఎందుకంటే పత్రిసాలు లేరు కాబట్టి, కొత్త పబ్లిక్ వస్తున్నారు కాబట్టి, పత్రిజీ నా గురువు అని చెప్పుకోగానే వాళ్ళు ఏమంటున్నారు, ఓ ఇదది అంటున్నారు. మీకు ఇంకో పిఎంసి విషయం చెప్తాను. పిఎంసి ప్లాట్ఫామ్ పర్ అందరు గురువులను తీసుకొచ్చి చెప్పచ్చు. ఒక యోగా గురువు చెప్తాడు, ఆయుర్వేదం గురువు ఆయుర్వేదం చెప్పుకుంటాడు, ఒక దీక్షలు ఇచ్చే గురువు దీక్షల గురించి చెప్పుకుంటాడు. పిఎంసి అనేది ఒక ప్లాట్ఫామ్. దానిలో అక్కడ ఎవరు చెప్పినా నో అబ్జెక్షన్. కానీ పత్రిజీ నా గురువు అని చెప్తే మాత్రం పత్రిజీ సూత్రాలే చెప్పాలి. ఈ కళల మీద ధ్యానమో అవి ఇవి చెప్పకూడదు. పత్రిజీ నా గురువు అంటే పత్రిజీ కాన్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే పత్రిజీ నా గురువు అని చెప్పేసి కళల మీద ఏదో ధ్యానం చెప్తే, ఇంకేదైనా చెప్తే వాళ్ళు అదే నమ్ముతారు. కొత్త వాళ్ళు కదా వాళ్ళు. అందుకొరకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పత్రిజీ నోటికెళ్ళ వచ్చింది, సూచించింది మాత్రమే మనం ఫాలో అవుదాము. పత్రిజీ యాక్సెప్ట్ చేసింది కాదు. అలాగే ఒకవేళ పిఎంసిలో వచ్చి చెప్పదలుచుకుంటే పత్రిజీ నా గురువు అని చెప్పకుండా మీరు ఏ సబ్జెక్ట్ అని చెప్పుకోండి, నో ప్రాబ్లం. దానిలో అది పెద్ద ఎఫెక్ట్ పడదు మనకి. కాబట్టి ఈ ఏకమా అనేకమా అనేదికి నేను నా అభిప్రాయాలు మాత్రం తెలియజేశాను. దానిలో ఈ 2025 ఎండింగ్ వరకు కంప్లీట్గా పిరమిడ్ సొసైటీ పత్రిజీ జ్ఞానమే అందించబడుతుంది. పత్రిజీ నోటి ద్వారా వచ్చింది, సూచించింది మాత్రమే అందించబడుతుంది. వేరే వాటికి తావే లేదు. అప్పుడే ఈ సొసైటీని 1000 సంవత్సరాలు పత్రిజీ జ్ఞానాన్ని అందించగలుగుతాం మనము. ఓకే, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి. అలాగే నేను మర్చిపోయాను, ఆనంద్ ప్రసాద్ గారు అద్భుతమైన విశ్లేషణ చేశారు దీని మీద. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. వారి విశ్లేషణ చాలా కరెక్టు. ఓకే.